అన్ని బాధలు చెప్పినా శ్రమొచ్చేదలు దూరంగా పారిపోయి మేతున్నప్పుడు తినే వ్యక్తిలాగా ఉంటావా? జీవితంలో ఎవరెన్ని బాధల్లో ఉన్నా నా కొడుకులకి ఇద్దరికి దీవెనగల కోరే గుంపులో ఉంటావా? నా జీవితంలో పేతు యోహానులాగా నేను యేసు శ్రమల్లో కూడా నిలబడి బ్రతుకుతాను, అలాంటి జీవితం నాకు కావాలి అనే ఆలోచనతో అలా ప్రయాసపడి నువ్వు చెప్పగలను. నేనెవరినో తెలుసా? యేసు బంధువుని కాదు. నేనెవరినో తెలుసా? సంఘానికి సభ్యుడే కాదు, నేను సీనియర్ని కాదు, వాళ్ళకంటే పెద్దవాడిని కాదు. నేను ఎవరినో చెబుతాను, శ్రమలలో నేను నడిచిన వాడను. నేను ఎవరినయ్యా అంటే మోకాళ్ళ ప్రార్థనలతో యేసుతో మోకరించిన వాడు. నేను ఎవరినో తెలుసా? సహనం ఎలా ఉంటుందో ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన సహనం చేసిన నడిపింపు ప్రకారం నేను నడుస్తున్నాను. రాజ్యం కొరకు ప్రయాసపడ్డాను. ఇట్టి వారికి తండ్రి ఎన్ని దీవెనలు సిద్ధపరుస్తాడండి. అట్టి దీవెనలు పొందగలిగినట్లుగా యేసు కొరకు జీవించుదుమగాక, యేసుతోనే నడుచుదుమగాక, యేసు వలె జీవించుదుమగాక.